సినిమాల్లో చెప్పే డైలాగులు థియేటర్ వరకే బాగుంటాయి, కానీ బయట యూజ్ చేస్తే అస్సలు బాగోదు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతోని మాట్లాడుతున్నప్పుడు ఏదో తను మాట్లాడుతున్నాడు అని కాకుండా సినిమాల్లో ఉపయోగించేటట్టు డైలాగుల మీద డైలాగులు మాట్లాడడం జరిగింది. అయితే ఆ డైలాగులను ఉద్దేశించి చాలామంది కూడా అంటే వాటికి ఏదో భావోద్వేగానికి లోనైపోయి ఏదో మేము చేసేయాలని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు రియాక్ట్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అంటే ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే బయటికి వచ్చినప్పుడు జనాలకు అరే మనకు ఒక నాయకుడు ఉన్నాడు, మనకు భరోసాగా ఉన్నాడు, మనకి ఈయనకంటే ఈయన ఉంటే మనకు ఒక ధైర్యంగా అనిపిస్తుంది అనే విధంగా ఉండాలి తప్ప ఈయన వల్ల ఏదో భావోద్వేగానికి లోనైపోయి ఏదో రియాక్ట్ అయిపోయి వాళ్ళని ఏదో చేసేయాలి, వాళ్ళ మీద ఇంకేదో చేసేయాలనే విధంగా రియాక్ట్ అయ్యే లాగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఆయనకు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అసెంబ్లీలో ఏ విధంగా ఉండాలి, ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడాలి మాట్లాడొద్దు అనే విధంగా ఆయనకు తెలియదేమో అని కూడా మనకు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉన్నారు. అంటే ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడు బయటకు వచ్చినప్పుడు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు కావచ్చు, పథకాలు కావచ్చు, అన్నీ కూడా మీ వరకు వస్తున్నాయా లేదా, ఒకవేళ రాకపోయి ఉంటే వాటి కోసం నేను అసెంబ్లీలో ఫైట్ చేస్తాను, వాటి గురించి నేను వాళ్ళని క్వశ్చన్ రైజ్ చేస్తాను అనే విధంగా మాట్లాడితే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా లేదా, మరి అభివృద్ధి జరగకపోతే దాని గురించి నేను అసెంబ్లీలో ప్రశ్నిస్తాను అని కాకుండా ఒక గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేద్దామా, లేకపోతే ఇంకెవరో అల్లరి మూకల్ని సపోర్ట్ చేద్దామా, లేకపోతే ఎప్పుడు ఏ ఛాన్స్ దొరుకుతుంది, ఏ ఇన్సిడెంట్ దొరుకుతుంది ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి ఇటు ఎవరైతే కూట ప్రభుత్వం ఉన్నారో వాళ్ళ మీద బురద చల్లుదాము, వాళ్ళ గురించి నెగిటివ్గా క్రియేట్ చేద్దాము, ఈ విధంగానే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు తప్ప ప్రజలకు నేను ఉన్నాను, మీకు భరోసా నేనున్నాను, మీకు ధైర్యంగా నేనున్నాను, మీ గొంతుకని నా గొంతుక చేసి నేను అసెంబ్లీలో వినిపిస్తాను అని ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. సో రీసెంట్గా మాట్లాడిన ఆయన మాటలు వింటే ఏదో సినిమా డైలాగులు వేస్తూ ఇక్కడ అసాంఘిక చర్యల్ని కూడా ఎవరైతే ఇప్పటికే చాలా నెగిటివ్గా ఉన్నారో వాళ్ళని ఇంకా నెగిటివ్గా మార్చే విధంగా ఈయన మాట్లాడుతూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే మీరు మాట్లాడే సినిమా డైలాగులన్నీ కూడా ఓన్లీ ఆ థియేటర్ గేట్ వరకే బాగుంటాయి, బయట వచ్చి మాట్లాడితే వీడేం సినిమా హీరోలుగా తోపుగా ఫీల్ అవుతున్నావా అనే విధంగా మాట్లాడతారు తప్ప అది బాగుందని అన్నారు. అదే థియేటర్లో ఆ డైలాగ్ పెడితే అరే సూపర్ డూపర్ అని విజిల్ చేయడం కానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సినిమా డైలాగ్కి ప్రజల్లో మాట్లాడే డైలాగ్కి ముందు తేడా తెలుసుకోండి. అండ్ ఎవరైతే అసాంఘిక చర్యలు చేస్తున్నారో, అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని ఇంకా ప్రేరేపించే విధంగా మీరు మాట్లాడుతున్నారో, ప్రజాస్వామ్యానికి బదులు అప్రజాస్వామ్యాన్ని మీరు రేకెత్తించే విధంగా మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే కొంతమంది ఉంటారు రౌడీ షీటర్లు ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఇకనైనా ఇది మానుకోండి, మీకు ప్రజల్లో మంచి, మీకు ఇప్పటికి కూడా నేను మీ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు, ఎక్కడ కూడా మీకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, 40% ఓట్ బ్యాంక్ ఉందంటే మీకు ప్రజల్లో ఇంకా కూడా మీ మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని ఇకనైనా మీరు కాపాడుకోండి, ఆ నమ్మకాన్ని ఇంకనైనా మీరు నిలబెట్టుకోండి. అంటే ఒకవేళ నిలబెట్టుకోవాలంటే ఈ విధమైనటువంటి మాటలు కాకుండా వాళ్ళకు భరోసాగా ఉండండి, వాళ్ళకు నేనున్నాను అనే ధైర్యాన్ని ఇవ్వండి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మొత్తానికైతే సినిమా డైలాగులు కాకుండా ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడండి అనే ఒక ఇంటెన్షన్ అనేది చాలామంది అనుకుంటూ ఉన్నారు.